ఒక ఆయన ఉన్నాడు ప్రియులారా. ఆయన చాలా చాలా ఆస్తిపరుడే కాదు ప్రియులారా, ఒక గొప్ప సైన్యానికి అధిపతి ప్రియులారా. కొర్నేలు ఎలాంటి వాడు అంటే గొప్ప సైన్యానికి అధిపతి. గమనించండి ప్రియులారా, మరి అలాంటి ఆయనకి లోటే ఉంది? దేవుని అవసరం ఉందంటారా ప్రియులారా? ఒక సైన్యానికి అధిపతి అయినప్పుడు ఆయనకి దేవుని అవసరం ఉందా? 10 మందిని నమ్మంటే 20 మంది వస్తారు, 20 మందిని నమ్మంటే 50 మంది వస్తారు. ఆయన పిలిస్తే చిటికేస్తే చాలు ప్రియులారా, ఆయన అవసరాలన్నీ కూడా అక్కర్లు కూడా తీర్చబడతాయి. అలాంటి కొర్నేలు మహాభక్తిపరుడిగా మొట్టమొదటి ఏం చేశాడంటే తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఈనాడు కుటుంబాన్ని కట్టుకోలేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. మొట్టమొదటి తన కుటుంబాన్ని కట్టుకున్నాడు, తన భార్య తన బిడ్డల్ని కూడా దేవుని కృపలో నడిపిస్తూ ప్రియులారా. అంతేకాదు ప్రియులారా, ఆయన మరి అనేకమైనటువంటి ధర్మ కార్యములు చేశాడు ప్రియులారా. దేవునికి ఒక పక్కన భక్తిపూర్వకంగా నడుస్తూ ఉన్నాడు, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు, తన కుటుంబం అంతా దేవుళ్ళో బలపరుచుకున్నాడు. ఎలా బలపరుచుకున్నాడంటే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రియులారా ఆయన కీర్తించి గణపరిచేవాడు ఉదయం లేవగానే. ప్రియులారా, మనము కూడా మన కుటుంబాలు చూడండి, ఉదయం బయలుదేరినప్పుడు మనం గడప దాటే ముందే ప్రియులారా మొదట ఆ కొర్నేలు వలె ఆయన ముఖస్తుతి చెయ్యాలి. ప్రభువా నీకు స్తోత్రం, ఈ ఉదయకాల సమయం నేను బయటకు వెళుతున్నాను, బయటికి వెళ్ళినా నేను క్షేమకరంగా వెళ్ళి ఉద్యోగం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి ప్రియులారా, నువ్వే పని చేస్తున్నా, వ్యవసాయం పని నుండి క్షేమకరంగా వెళ్ళి క్షేమకరంగా రావాలని ఆయన ముందు గడప దాటే ముందే స్తుతి చేయాలి. ఆయన ముఖ దర్శనం చేస్తున్నప్పుడు ప్రియులారా, కొర్నేలు ఏ రీతిగా ప్రార్థన చేశాడో, కొర్నేలు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడో, కొర్నేలు ఏ రీతిగా ధర్మకార్యములు చేశాడో అవన్నీ కూడా మనము కూడా కలిగి ఉన్నప్పుడు మన బిడ్డలు ప్రియులారా దారి తప్పిపోరు, చెడ్డ మార్గంలోకి వెళ్ళరు ప్రియులారా. మన బిడ్డలు ఒక మంచి మార్గంలో దేవుడు నడిపిస్తాడు ప్రియులారా. అందుకే ప్రియులారా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చి ప్రియులారా మన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించడానికి వచ్చాడని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రియులారా, మనం ఏం చేయాలంటే ఉదయం సాయంత్రం ప్రార్థన చేసి మానేయడం కాదు, యేసును సొంత రక్షకునిగా అంగీకరించి ప్రియులారా ఆయన రక్తములో కడగబడి ప్రియులారా బాప్తిసం తీసుకున్నట్లయితే ప్రియులారా మనకు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ ఆనందకరమైన ఆ పరమ పురిలో ప్రియులారా మన అందరము కూడా ఒకానొక దినాన కనబడతాం. ఈ లోకములో ఇక్కడ ఆకాశము కింద ఈ భూమిపై మనం ఎలా జీవిస్తున్నామో ఆ పరలోకములో కూడా మన అందరం ఒకానొక దినాన కలుసుకోవాలంటే ఈ లోకములో ఉండగానే క్రీస్తు ప్రభువును మనము కొర్నేలు వలె మన కుటుంబాలు కట్టుకుని దేవునిలో మనం నడిచేవారిగా ఉండాలి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి కోసం చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా మరి ప్రార్థనలో ఏకీభవించండి.